ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత సినిమా చూడడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సినిమాల్ని చూసేటప్పుడు మాత్రం ఎంత పెద్దగా ఉన్నా సరే థియేటర్ స్క్రీన్ కూడా సరిపోదేమో అనిపిస్తుంది. అలాంటి ఒక ఎపిక్ లెవెల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరే ఈ డ్యూన్ సినిమా. సో మూవీ లవర్స్, ఈ డ్యూన్ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత నా ఫీలింగ్ అండ్ ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇట్స్ ఎ బ్రెత్ టేకింగ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఇంతకు ముందు చెప్పినట్టు కొన్ని సినిమాలు పెద్ద స్క్రీన్ మీద థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. డ్యూన్ 2 కూడా అలాంటి మూవీ అనే చెప్పాలి. ఎపిక్ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఈ డ్యూన్ మూవీ. ఆల్మోస్ట్ 3 గంటల సేపు మిమ్మల్ని ఎడారి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడుండే స్పైస్, శాండ్ వామ్స్ మీ కళ్ళ ముందే కదులుతున్నట్టు అనిపిస్తాయి. నేనైతే డ్యూన్ ఫస్ట్ పార్ట్ని థియేటర్లో మిస్ అయినందుకు ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను. సో ఈ డ్యూన్ 2ని థియేటర్లో చూశాక మనసుకి హాయిగా అనిపించింది. ఇక స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్ విషయానికి వస్తే సింపుల్గా మాట్లాడుకుందాం. డ్యూన్ అనేది అధికారం కోసం కొన్ని రాజ్యాల మధ్య జరిగే పోరాటం. పాల్ అట్రీడిస్ అనే అబ్బాయి తన తండ్రిని, రాజ్యాన్ని కోల్పోతాడు. తర్వాత కొన్ని ట్రైబ్స్తో కలిసి ఎలా ఫైట్ బ్యాక్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ. మీకు గనక ఒకవేళ ఫస్ట్ పార్ట్ రీక్యాప్ కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఎనీవే, బేసిక్గా ఒక కథలా చూసుకుంటే ఖచ్చితంగా ఈ డ్యూన్ సిరీస్ అసలు ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు అన్నట్టు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం అనిపించదు. ఎందుకంటే ఇదొక క్లాసిక్ ల్యాండ్ మార్క్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. డ్యూన్ 1 and 2 రెండు కూడా మోడర్న్ సినిమాలో బెస్ట్ అడాప్టేషన్స్. ఇకపోతే ఇక్కడ నేను క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ అని ఎందుకన్నానంటే కథపరంగా చూసినప్పుడు ఈ సినిమాలో మనకి తెలిసినటువంటి ట్రోప్సే ఉంటాయి. అంటే హీరో జర్నీ ఉంటుంది, ఒక సేవియర్ కైండ్ ఆఫ్ ఆర్క్ ఉంటుంది. అలాగే ఇలాంటి ఎపిక్ లెవెల్ స్టోరీలో కూడా పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయ్యేటువంటి కొన్ని పాయింట్స్ డ్యూన్ సిరీస్ని వేరే సినిమాల నుండి స్టాండ్అవుట్ అయ్యేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫియర్ ఈజ్ ద మైండ్ కిల్లర్ అనే థీమ్ సినిమా చూసేటప్పుడు పర్సనల్ లెవెల్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. నిజానికి హాలీవుడ్లో స్టార్ వార్స్ నుండి అవతార్ వరకు ఎన్నో గొప్ప గొప్ప సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీలని మనం చూసాం. కానీ వీటన్నిటికంటే ముందు ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన డ్యూన్ నవల్స్ సైన్స్ ఫిక్షన్ని కూడా హ్యూమన్ కండిషన్తో, ఎవల్యూషన్తో అద్భుతంగా కనెక్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాయి. సో ఆ బుక్స్లో ఉన్న స్పిరిట్ని చెడగొట్టకుండా డ్యూన్ 1 and 2 సినిమాలు ఆడియన్స్కి ఒక ప్యూర్ సైన్స్ ఫిక్షన్ మజా ఏంటో చూపించాయి. ఇక తర్వాత ఈ సినిమాని చూడమనడానికి మరో మెయిన్ రీజన్ డెనీ విల్నెవ్, ఫిల్మ్ మేకర్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. ఈ డ్యూన్ 2 సినిమాల్లోనూ పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. కానీ పర్టికులర్గా ఫిల్మ్ మేకర్ డెనీ విల్నెవ్ విజన్ గురించి మెన్షన్ చేయాలి. రీసెంట్గా ఒక మ్యాగజైన్ ఇంటర్వ్యూలో డెనీ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఐ రిమెంబర్ మూవీస్ బికాస్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఇమేజ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైలాగ్ ఎట్ ఆల్. ప్యూర్ ఇమేజ్ అండ్ సౌండ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా అని. సో విజువల్స్ అండ్ సౌండ్ మీద ఆయన విజన్ అండ్ పర్స్పెక్టివ్ ఈ డ్యూన్ సినిమాని చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. యాక్చువల్గా ప్రజెంట్ మెయిన్ స్ట్రీమ్ వరల్డ్ సినిమాలో ఇలా సినిమా అనేదాన్ని ప్యూర్ విజువల్ అండ్ ఆడియో ఆర్ట్ ఫామ్లా చూసేటువంటి డైరెక్టర్లు తక్కువ మంది ఉన్నారు. ఎవరు అప్రోచ్ వాళ్ళది రైట్ రాంగ్ అనేం లేదు. కానీ నాకు అనిపించేది ఏంటంటే క్రిస్టోఫర్ నోలన్ తర్వాత ప్యూర్ లెవెల్ ఎపిక్ సినిమాటిక్ విజువల్స్ని అచీవ్ చేస్తున్నటువంటి ఫిల్మ్ మేకర్ అంటే మాత్రం డెనీ విల్నెవ్ ముందు వరుసలో ఉంటారు. సో సినిమాలో స్టోరీ, క్యారెక్టర్లు ఇవన్నీ నచ్చినా నచ్చకపోయినా ఈ విజనరీ ఫిల్మ్ మేకర్ వర్క్ని మాత్రం థియేటర్లో చూడమని రికమెండ్ చేస్తాను. ఫైనల్గా డ్యూన్ సిరీస్ని సమరైజ్ చేయాలంటే క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ సినిమా అని చెప్తాను. మీరు కనుక సినిమాలని సర్ఫేస్ లెవెల్లో కాకుండా కొంచెం సీరియస్గా స్టడీ చేసే వాళ్ళైతే డ్యూన్ 2 సినిమాని మిస్ అవ్వకండి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొన్ని సీన్లు, క్యారెక్టర్లు నార్మల్గానే అనిపించవచ్చు. కాకపోతే ప్యూర్ విజువల్స్ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఓపెన్ హైమర్, అవతార్ లాంటి సినిమాలు కూడా కొంతమందికి నచ్చలేదు. సో నచ్చడం నచ్చకపోవడం అనే ఆబ్లిగేషన్ని పక్కన పెట్టి ఒక ఎక్స్పీరియన్స్లా చూసే వాళ్ళైతే డ్యూన్ 2ని థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు ఇచ్చేటువంటి అనుభూతి అరుదుగా దొరుకుతుంది. అంతవరకు మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. మూవీ లవర్స్, మీరు కనుక ఆల్రెడీ ఈ సినిమాని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.